హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సిద్ధార్థ్ సాహితీతో రాఖీ కట్టించుకుని సాహితీకి గిఫ్ట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని మంజు విజయానంద్ మాట్లాడుతూ ఉండడంతో సిద్ధార్థ్ తన వేలికున్న రింగ్ సాహితీ వేలికి తొడుగుతాడు. సాహితీ, నేను అడగలేదు కదన్నయ్య అంటుంది. సిద్ధార్థ్, అడగకపోవడం నీ మంచితనం, ఇవ్వడం నా బాధ్యత అంటాడు. సాహితీ, నీ వేలుకున్న రింగ్ ఇలా అంటూ ఉంటే సిద్ధార్థ్, సాహితీ, అందరిలాగా మీ అన్నయ్య దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ వెలకట్టలేని ప్రేముంది. నా గొప్పతనం చాటుకోవడానికి ఈ గిఫ్ట్ ఇవ్వలేదు, నిన్ను కలలో కూడా బాధ పెట్టనని చెప్పడానికి ఇచ్చాను అంటాడు. విజయానంద్, ఇవన్నీ అవసరమా సిద్ధు అంటాడు. నువ్వు గుమ్మం బయట కాకుండా ఇంటి లోపల రాఖీ కట్టించుకుని ఉంటే ఒంటి మీదున్న ఆ కాస్తా బంగారం కూడా వదులుకునేవాడివి కాదు కదా అంటాడు. సిద్ధార్థ్, నేను అలంకారం కంటే ఆప్యాయతకే ఎక్కువ విలువిస్తాను, స్టేటస్ కన్నా వ్యక్తిత్వాన్ని నమ్ముతాను అంటాడు. విజయానంద్, నిజమే, కాదనను, కానీ నీ వ్యక్తిత్వం నిన్ను ఆలోచించుకోకుండా ఒక గిఫ్ట్ ఇవ్వగలిగిందా? నీ క్యారెక్టర్ నీ లక్ష్యం చేరుకోవడానికి విశ్వనాథ్ గారి దగ్గర సీటు సంపాదించి పెట్టిందా? లేదు కదా అని అడుగుతాడు. సిద్ధార్థ్, అది నీకు అనవసరం అంటాడు. మంజు, ఎందుకు అనవసరం? తండ్రిగా నీ గురించి ఆలోచించడం, నీ పట్ల బాధ్యతగా ఉండడం అనవసరమా అని అడుగుతూ ఉంటుంది. సిద్ధార్థ్, నా దారికి అడ్డు రావద్దు అంటున్నాను, నన్ను దిగజార్చొద్దు అంటున్నాను అంటాడు. విజయానంద్, నేనెప్పుడు నిన్ను దిగజార్చలేదు నాన్న, నిన్ను ఎంతో ఎత్తులో చూడాలనుకుంటున్నాను కానీ అంటాడు. సాహితీ, ఎందుకు డాడీ ఇదంతా? అన్నయ్యకు ఇష్టం లేకపోయినా ఎందుకు రికమెండ్ చేస్తున్నావు? అన్నయ్యను అలా ఉండనివ్వచ్చు కదా అని అంటూ ఉంటే విజయానంద్ కంగారు పడుతూ ఉంటాడు. సిద్ధార్థ్ మంజుతో, విన్నావు కదమ్మా చెల్లెలి సాక్ష్యం, ఇది ఈయనగారి తీరు, ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. మంజు, రికమెండ్ చేస్తే తప్పేంటి? ఆయన బాధ్యత ఆయన చూపించారు, అది నేరమా అని అడుగుతుంది. ఆయన రికమెండేషన్ అవసరం లేదు, సరే, నువ్వు ఏదైనా సాధించావా? ఇప్పటిదాకా నీ లక్ష్యం ఒక అంగుళం కూడా కదలలేదు, ఇంకెందుకురా అహం అని అడుగుతుంది. సిద్ధార్థ్, ఇది అహం కాదమ్మా, ఆత్మాభిమానం. ఆ అభిమానంతోనే చెప్తున్నాను, నువ్వంటున్న ఆ పరపతి పచ్చనోటు ఎవ్వరి సాయం లేకుండానే సంపాదించి చూపిస్తాను అని అంటూ ఉంటే మంజు, మాటలు చెప్పినంత తేలిక కాదురా మనుగడ సాగించడం అంటుంది. సిద్ధార్థ్, ఇవి మాటలు కావు, రేపు జరగబోయే నిజాలు అంటాడు. మంజు, నువ్వు అనుకున్నది సాధించకుంటే ఏ స్టేటస్ని వద్దనుకున్నావో ఆ స్టేటస్లోకి వస్తావా? ఎవరినైతే వద్దనుకున్నావో ఆయన్నే నాన్న అని పిలుస్తావా అని అంటూ ఉంటే విజయానంద్ కంగారు పడుతూ మంజుతో, ఏంటిది మంజు, ఏమైంది నీకు? ఇవన్నీ అవసరమా అంటాడు. సిద్ధార్థ్, ఆ పరిస్థితే వస్తే ప్రాణాలు వదిలేస్తాను కానీ వెనక్కి తిరిగి చూడను అంటూ సాహితీ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు సిద్ధార్థ్. మంజు షాక్ అవుతుంది. మంజు లోపలికి వెళ్తూ ఉంటే సాహితీ మంజుని పిలుస్తూ తను కూడా లోపలికి వెళ్తుంది. విజయానంద్ టీపాయ్ మీదున్న స్వీట్ తీసుకుని విశ్వాస్ని పిలిచి, వీడి నమ్మకం ఏమిటి విశ్వాసం, ఏదో సాధించేస్తానని అంత గట్టిగా చెప్తున్నాడు అని అడుగుతాడు. ఆ విశ్వనాథ్ సీట్ ఇవ్వడు కదా, ఏంటి వీడి కాన్ఫిడెన్స్ అని అంటూ ఉంటే విశ్వాస్, ఆ ప్రేరణ సిద్ధు బాబు ఇద్దరు ఎలిజిబుల్ అయ్యారు సార్, కానీ విశ్వనాథ్ ఒకరికే సీట్ ఇస్తాడంట, ఆ ఒక్కరు సిద్ధు బాబు అని మన బాబు ప్రగాఢ విశ్వాసం అంటాడు. విజయానంద్ తన చేతిలో ఉన్న స్వీట్ని సగం విశ్వాస్కిచ్చి, గణాకి ఫోన్ చేసి పిలిపించు, సిద్ధార్థ్ని ఫాలో అవుతూ ప్రతి మూమెంట్ నాకు చెప్తూ ఉండు అంటాడు. విశ్వాస్, తప్పకుండా సార్, అదే పనిలో ఉంటాను అని చెప్పి స్వీట్ తింటూ ఉంటాడు. విజయానంద్ కూడా స్వీట్ తింటూ, వీడికి సీట్ ఎలా వస్తుందో చూస్తా అని అనుకుని విశ్వాస్ని చూసి, తినింది చాలు, వాడిని ఫోన్ చేసి పిలవరా అంటాడు. విశ్వాస్ అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక కుమార్ సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ రావడంతో సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి, సాహితీ ఎందుకు అంత కంగారుగా ఫోన్ చేసిందని అడుగుతాడు కుమార్. సిద్ధార్థ్, సాహితీ ఇంటికి పిలిచి తనకు రాఖీ కట్టిందని చెప్పడంతో, అంతేనా, హడలు కొట్టేసింది కదరా అంటాడు. సిద్ధార్థ్ మంజు మాటలు గుర్తు చేసుకుంటాడు. తను డెస్క్లో దాచిన గోల్డ్ చైన్ తీసి చూస్తూ ఉంటాడు. కుమార్, ఎప్పుడూ లేనిది ఈ చైన్ తీసుకున్నావేంటిరా అని అడుగుతాడు. సిద్ధార్థ్, ఈ గోల్డ్ చైన్ అమ్మేసి ఆ ప్రేరణకి ఇస్తాను, తనకు ఫ్రీ సీట్ అవసరం, నాకు రికమెండేషన్ లేని కోచింగ్ అవసరం, తను తప్పుకోదు, నేను సీటు వదులుకోను, కాబట్టి గోల్డ్ చైన్ ఆ అమ్మాయికి ఇచ్చి
మరో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని చెప్తాను అంటూ ప్రేరణకు ఫోన్ చేసి కలవాలని చెప్పమని కుమార్తో అంటాడు. కుమార్ ఎంత కష్టం వచ్చినా ఈ చైన్ గురించి ఆలోచించలేదు, అలాంటిది ఈరోజు అని అంటూ ఉంటే సిద్ధార్థ్ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలిరా అంటాడు. నిన్నటి జ్ఞాపకాల కన్నా రేపటి భవిష్యత్తే నాకు ముఖ్యం అనిపిస్తుంది అంటూ ప్రేరణకు ఫోన్ చెయ్యి అంటాడు. కుమార్ ప్రేరణకు ఫోన్ చేయడంతో ఐశ్వర్య ప్రేరణను పిలుస్తుంది. కుమార్ మావాడు మీతో కొంచెం మాట్లాడాలంట అని ప్రేరణతో అంటాడు. ప్రేరణ ఆ సీటు గురించే కదా అని అడుగుతుంది. నేను ఆ సీటు వదులుకునే పరిస్థితిలో లేను, మీ ఫ్రెండ్ కూడా కన్విన్స్ అయ్యే అవకాశం లేదు, ఇంకెందుకు అని అడుగుతుంది. కుమార్ అలా అనకండి, ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేందుకు రమ్మంటున్నాం అంటాడు. ప్రేరణ ఎలా సాల్వ్ అవుతుంది అని అడుగుతుంది. కుమార్ మా దగ్గర ఒక ఐడియా ఉంది, ఒకసారి వస్తే మీకే అర్థమవుతుంది అంటాడు. ప్రేరణ మీ ఫ్రెండ్తో ఏ ఐడియాలు వర్కౌట్ అవ్వవు, అనవసరంగా టైం వేస్ట్ తప్ప జరగని దానికి కలిసి ప్రయోజనం ఏముంది అంటుంది. కుమార్ ప్రయోజనం ఉంటుంది, ప్లీజ్ ఒకసారి రండి, 1 అవర్లో పార్కుకి రండి ప్లీజ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఐశ్వర్య ప్రేరణతో అంతలా రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఒకసారి కలిస్తే తప్పేముందక్క అంటుంది. ఏదో ఐడియా ఉంది అంటున్నాడు కదా, ఆ ఐడియా ఎవరికీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా, వర్కౌట్ అయితే మనకే మంచిది కదా అక్క, వెళ్దామా అంటుంది. ప్రేరణ సరే వెళ్దాంలే అంటుంది. ఇక ఈశ్వరి రాజశేఖరంకి సూప్ తాగిస్తూ ఇదంతా నా కర్మ కాకపోతే నువ్వింత చేసినా నీకు సేవలు చేయాల్సి వస్తుంది అని అంటుంది. సైలెంట్గా ఉన్న రాజశేఖరంని చూస్తూ అలా కళ్ళు తేలేసి చూడడం కాదు, నా బాధ ఏంటో నా కొడుకు బాధ ఏంటో నీకు అర్థం కావడం లేదు అంటుంది. నరకం కనిపిస్తుంది మాకు అంటూ రాజశేఖరంకి సూప్ తాగిస్తూ ఎవరికీ ఎదురవని పరిస్థితి మాకు ఎదురవుతుంది. ఆ ఊరు పేరు లేని వాళ్ళు తమరి పేరు చెప్పుకొని ఈ సిటీకి వచ్చారు, ఈ ఇంటికి వచ్చారు, నీకు బొట్టు పెట్టి కన్నీళ్లు కారుస్తూ వెళ్ళిపోతున్నారు. మేము దద్దమ్మల్లా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. అబద్ధాన్ని నిజమని ఒప్పుకోలేము, అలా అని నీ పేరు చెప్పుకొని వచ్చిన దాన్ని ఎదుర్కోనులేము. నువ్వేమో నోరు తెరవవు, మేమేమో దాని నోరు మూయించలేము. ఉడితిలో పడ్డ ఎలకలా తయారైంది మా పరిస్థితి అంటూ రాజశేఖరంని తిడుతూ సూప్ తాగిస్తూ ఉంటుంది. నువ్వు గొంతు విప్పి మాట్లాడేదాకా, వాళ్ళకి నీకు ఏ సంబంధం లేదని చెప్పేదాకా, అసలు నీ దగ్గరికి కూడా రాకూడదనే నీకు పని మనిషిని పెట్టి సేవ చేస్తున్నాను. కానీ నా దరిద్రం చూడు, ఈరోజు ఆ పని మనిషి కూడా మానేసింది. అందుకే చేసుకున్న కర్మకి నాకు తప్పట్లేదు అంటూ సూప్ తాగిస్తూ సుధాకర్ని గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు సుధా ఒక ఆవిడను పని కావాలని తీసుకొచ్చాడు కదా, నంబర్ కూడా తీసుకున్నాను, ముందు సుధాకు ఫోన్ చేసి కనుక్కుందాం అని అనుకుంటుంది. ఇక ఇందిరా సుధాకర్ మీడియేటర్ కోసం వెతుకుతూ ఉంటారు. సుధాకర్ ఆ రాస్కేల్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, వాణ్ణెలా పట్టుకుంటామక్క అంటాడు. ఇందిరా మా ఓనర్ మీడియేటర్తో చెప్పిస్తే కానీ ఇంట్లో ఉండకూడదని గడువు పెట్టాడు అంటుంది. సుధాకర్ ఏం జాతకమే తల్లి, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ పక్కనే రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అంటాడు. అప్పుడే ఈశ్వరి సుధాకర్కి ఫోన్ చేస్తుంది. సుధాకర్ కంగారు పడుతూ ఇందిరతో తనకు అర్జెంట్ కాల్ వచ్చింది అని చెప్పి పక్కకు వెళ్ళి ఈశ్వరితో మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వరి సుధాకర్తో పని కావాలని ఒక ఆవిడని తీసుకొచ్చావు కదా, ఇప్పుడు ఆవిడెక్కడుంది నీకు బాగా తెలుసు అని చెప్పావు కదా, ఇప్పుడు ఆవిడతో అవసరం వచ్చింది, ఇంటి దగ్గరకు పంపించు అంటూ ఉంటే సుధాకర్ ఆవిడ ఊరెళ్ళింది మేడం అంటాడు. ఈశ్వరి నా దగ్గర ఆవిడ నంబర్ ఉంది కదా, నేనే అడుగుతానులే వస్తుందేమో అంటూ సుధాకర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేస్తుంది ఈశ్వరి. సుధాకర్ ఇప్పుడు మేడం అక్కకు ఫోన్ చేస్తే జెట్ స్పీడ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఇందిర దగ్గరకు వస్తాడు. ఇందిర ఈశ్వరి ఇంట్లో పని మనిషిని బెదిరించి మరీ పని మాన్పించాను కదా, అయినా ఆవిడెందుకు ఫోన్ చేయలేదు అని సుధాకర్ని అడుగుతుంది. సుధాకర్ నాకు మాత్రం ఏం తెలుసక్క, వాళ్లకు పని మనిషి అవసరం లేదేమో అంటాడు. ఇందిర లేదురా, నా ఊహ ప్రకారం ఈ పాటికే నాకు ఫోన్ చేయాలిరా అంటుంది. సుధాకర్ ఇందిర దగ్గర ఫోన్ తీసుకుని వేరే నంబర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈశ్వరి ఇందిరకు ఫోన్ చేస్తూ ఉంటే బిజీ అన్న వస్తూ ఉంటుంది. ఈశ్వరి చిరాగ్గా పక్కకు వెళ్తుంది. సుధాకర్ ఇందిర దగ్గరకు వెళ్ళి నీ నంబర్ నుంచి కూడా లిఫ్ట్ చేయడం లేదక్క, తీసుకో అని చెప్పి ఇందిరకు ఫోన్ ఇచ్చేస్తాడు. ఇందిర ఇంటికి వెళ్దాం పదా, మీడియేటర్ దొరికేలా లేడు, ఆ ఓనర్నే బ్రతిమలాడి ఒప్పించాలి అంటుంది. సుధాకర్ అదే కరెక్ట్ అక్క, అతని ముందు నిలబడి దండం పెట్టుకుని మీ ఇల్లు తప్ప మాకు వేరే గతి లేదని చెప్పుకోండి,
ఆయనే మనసు మార్చుకుంటాడు. పదక్క వెళ్ళిపోదామంటాడు. ఇక ప్రేరణ, ఐశ్వర్య, సిద్ధార్థ్, కుమార్ పార్కులో కలుసుకుంటారు. ఐశ్వర్య మమ్మల్ని పిలిచి సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం అని అడుగుతుంది. కుమార్ అర్థం పరమార్థం ఏం లేదమ్మా, ఇలాంటి సీన్లో కాస్త స్థిమితంగా ఉంటేనే వర్కౌట్ అవుతుంది అంటాడు. ప్రేరణ విషయం చెప్పండి అంటుంది. సిద్ధార్థ్ చెప్పబోతూ ఉంటే కుమార్ ప్రేరణను సీట్ వదులుకోమంటాడు. ప్రేరణ నేనెందుకు వదులుకోవాలి అంటుంది. కుమార్ అయితే సాక్రిఫైస్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు అంటాడు. సిద్ధార్థ్ నువ్వు ఉండరా, నేను మాట్లాడతాను అని కుమార్కి చెప్పి ప్రేరణతో విశ్వనాథ్ గారిచ్చేది ఒకే సీటు, దానికి మీరు ఎలిజిబుల్, నేను ఎలిజిబుల్, ఎవరో ఒక్కరమే ఆయన కోచింగ్ తీసుకోగలం, కానీ ఆ సీట్ నాకు చాలా అవసరం అంటాడు. ప్రేరణ నాకు అంతకన్నా అవసరం అంటుంది. సిద్ధార్థ్ మీకు కావాల్సింది మెయిన్స్లో కోచింగే కదా అని అడుగుతాడు. ప్రేరణ అందుకే కదా విశ్వనాథ్ పెట్టిన టెస్ట్ పాస్ అయింది అని అంటుంది. కుమార్ మావాడు కూడా పాస్ అయ్యాడు అంటాడు. సిద్ధార్థ్ మీరు ఫ్రీ కోచింగ్ కోసమే కదా ఆ టెస్ట్ పాస్ అయ్యారు, అదే కోచింగ్ అదే ఫ్రీ సీట్ వేరే చోట మీకు దొరికితే అని అడుగుతాడు. ఐశ్వర్య ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది, వేలకు వేలు డబ్బులు పొయ్యాలి అంటుంది. సిద్ధార్థ్ బయట మీ కోచింగ్కి అయ్యే ఖర్చు నేను ఇస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న చైన్ ప్రేరణకిస్తూ ఈ గోల్డ్ చైన్ తీసుకోండి, దీన్ని అమ్మేస్తే మీ కోచింగ్కి సరిపడా డబ్బు వస్తుంది, మన ఇద్దరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటాడు. ఐశ్వర్య దీన్ని ఐడియా అనరు, అడుక్కోవడం అంటారు అంటుంది. ప్రేరణ అదే పని మీరే చేయొచ్చు కదా, విశ్వనాథ్ గారి దగ్గర నేను జాయిన్ అవుతాను కదా అని అడుగుతుంది. కుమార్ మా వాడి లైఫ్లో సైంధవుడికి కజిన్ లాంటి వాడున్నాడు, మా వాడికి అడ్డుపడడమే పనిగా పెట్టుకున్నాడు, డబ్బులు లేకుండా ఏమీ చేయలేమని, రికమెండేషన్ లేకుండా ఏమీ సాధించలేమని పొడుచుకు తింటున్నాడు అని కుమార్ చెప్తూ ఉంటే సిద్ధార్థ్ ఆ గొడవ అంతా వీళ్ళకెందుకురా అంటాడు. కుమార్ నువ్వాగు, క్లారిటీ రావాలి కదా అంటూ ప్రేరణతో చూడండి మేడం, మా వాడి టాలెంట్ మెరిట్తోనే సీట్ సంపాదించాలని, రికమెండేషన్ని చీకొట్టి విశ్వనాథ్ గారి దగ్గర కోచింగ్ తీసుకోవాలని మా వాడి సంకల్పం, పట్టుదల అని కుమార్ చెప్తాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.